కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి. మరి ఇటువంటి తరుణంలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తే వీళ్ళు వచ్చేసి ఫోజులు కొట్టి మేమే సాధించడం, మేమేదో చేసినాం అని చెప్పేసి చెప్తా ఉంటే నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, సిగ్గుపడతా ఉన్నారు. అరే ఇదే పద్ధతి. కేసీఆర్ గారు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తే వీళ్ళు వచ్చేసి కనీసం ఈ డిజైన్ ప్రకారం మరి స్థానికంగా ఉన్నటువంటి మరి రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా మరి వారి నియోజకవర్గానికి తీసుకుపోతా ఉన్నారంటే వీళ్ళు రాష్ట్రానికి మంత్రులా, మరి జిల్లాకి స్థానిక మంత్రులా, నియోజకవర్గానికి మంత్రులా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో మేమందరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి, కొత్తగూడెం జిల్లాకు సంబంధించి పినపాక నియోజకవర్గంలో మొదలైనటువంటి ఈ ప్రాజెక్టు మరి పినపాక నియోజకవర్గం, ఇల్లెందు నియోజకవర్గం, అశ్వరావుపేట నియోజకవర్గం, భద్రాచలానికి సంబంధించి, కొత్తగూడానికి సంబంధించి 5 నియోజకవర్గాలకు సంబంధించి వెంటనే పనులు ఏదైతే వదిలిపెట్టిపోయినటువంటి పనులు ఉన్నాయో వెంటనే మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసి మాకు తక్షణమే నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి పూర్తి చేస్తే 70 కోట్ల రూపాయలు ఇచ్చి కృష్ణా నీళ్ళు వచ్చేటువంటి కాలువలకి లింకు కలుపుకొని మరి నీళ్ళని పట్టకపోయి వారి నియోజకవర్గాలకు ఇచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ డిపిఆర్ ప్రకారం, ఈ డిపిఆర్లో లేనటువంటి పనులకు మంజూరు ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి డిపిఆర్లో ఉన్నటువంటి పనులకు, డిపిఆర్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లకు మరి ఎందుకు నీళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అందుకని ఈరోజు మరి ముఖం చాటేసుకొని ముఖ్యమంత్రి ఇక్కడికి రాకుండా, కనీసం వ్యూ కూడా, మరి ఏరియల్ సర్వే కూడా చూడకుండా, మరి ఇక్కడ ప్రాంత రైతాంగంతో ముచ్చటించకుండా మరి ఎక్కడికి పోతా ఉన్నాడే అంటే పూసు కూడా వస్తూ ఉన్నాడు. అక్కడికి పోయి అక్కడి నుండి ప్రారంభించి అక్కడ నుండి నేరుగా వైరా పోయి మీటింగ్ పెట్టేసి జబ్బలు జరుచుకొని ఆహా ఓహో మిమ్మల్ని మంచిగా మేము మోసం చేసి గద్దెనెక్కినాం, మళ్ళీ మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, మా సంకల్ నాకండి అని చెప్పి చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఒకసారి మీరందరూ ఆలోచించాలి. అందుకనే మేము నిరసిస్తూ స్వతంత్ర ఉత్సవ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రేపు 10 గంటల తర్వాత మరి 12 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ సర్పంచుల దగ్గర నుండి మొదలు పెడితే, వార్డు మెంబర్ల దగ్గర నుండి మొదలు పెడితే, గ్రామాధ్యక్షుల దగ్గర నుండి మొదలు పెడితే, ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ జెండాలు పట్టుకొని మరి స్వతంత్ర ఉత్సవాలు అయిపోయిన తర్వాత రోడ్లెక్కి ఎక్కడికక్కడ రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ ప్రభుత్వానికి మరి కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అయినా వీళ్ళకు బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉండి మరి కొత్తగూడెం జిల్లాని పూర్తిగా విస్మరించడం జరిగింది. మరి ఎందుకు ఈ రైతాంగం పట్ల ఇంత వివక్ష చూపుతా ఉన్నారు, ఇంత మొండి వైఖరితో ఎందుకు ముందుకు పోతా ఉన్నారో మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.